అందరికీ నమస్కారం. శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకానికి సంబంధించి నేను కొన్ని పద్యాలు పాడి యూట్యూబ్లో పెట్టడం జరిగినది. అయితే ఇందులో జవదాటి ఎరుగదు అన్న పద్యానికి, ఏనాడు నడిచినావు అన్న పద్యానికి నారాయణ కొలవలి అన్న ఐడి నుంచి నన్ను ప్రశ్నిస్తూ 2 కామెంట్స్ రావడం జరిగినది. అవి ఏమిటంటే, ఏనాడు నడిచినావు అన్న పద్యంలో హరిశ్చంద్రుని మాటగా ఉన్నటువంటి ఒక మాట ఉంటుంది. అది ఏమిటంటే, హా దేవి, రాణివాసంపు భోగ భాగ్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యమునకు ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలచే నలంగజేసిన నన్ను నేనేమని నిందించుకోను ప్రేయసి అని హరిశ్చంద్రుని మాటగా ఒక మాట ఉంటుంది అక్కడ. అయితే ఇందులో వారు నన్ను ప్రశ్నించినది ఏమిటంటే, ఈడ్చి తేవడానికి చంద్రమతి దొంగ కాదు, బానిస కాదు, ఇష్టపూర్వకంగానే హరిశ్చంద్రుని వెంట వచ్చినది అని వారు అలా ఈడ్చి తేవడానికి, భార్యని ఈడ్చి తేవడానికి ఏమిటి ఆ పదంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అని వారు నన్ను అడగడం జరిగినది. దీనికి అలాగే ఇంకొక ప్రశ్న కూడా ఉంది. మొదటిగా దీన్ని వివరించి తర్వాత దాన్ని వివరించాలని అనుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి నారాయణ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, మీ కామెంట్ చదివిన తరువాత నాకు అనిపించినది ఏమిటంటే, మీరు అన్నీ తెలిసే నన్ను ప్రశ్నించారు అన్నది నా భావన. అది ఇక మీకే తెలుసు. తెలిసి అడిగారా, నన్ను పరీక్షించాలని అడిగారా, లేక తెలియకనే అడిగారా అన్నది మీ మనస్సుకే తెలుస్తుంది. ఇక ఈ ప్రశ్నకు నా సమాధానం ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆ ఈడ్చి తెచ్చి అనే పదం భౌతిక శరీరానికి సంబంధించినది కాదు అన్నది నా అభిప్రాయము. అది ఎలా అన్నది ఇప్పుడు నేను వివరించడం జరుగుతుంది. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ పరిస్థితిని వివరించడం జరుగుతుంది. ఇప్పుడు సర్వసాధారణంగా మన ప్రస్తుత ప్రపంచానికి, మన సమాజానికి మనం చూస్తున్న వాటిలో ఒక సంఘటనని మనం ఉదాహరణగా చెప్పి తర్వాత దాన్ని వివరిస్తాను. అదేమిటంటే, ఇప్పుడు ఒక వ్యక్తిపై మనం ఉద్దేశపూర్వకంగానో లేదా కక్ష సాధింపు చర్యగానో ఒక ఉన్నత స్థితిలో బాగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నిన్ను బజారుకు లాగుతాను అని లేదా రచ్చకీడుస్తాను అని ఇలాంటి కొన్ని పదాలు వాడడం జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా మనం గ్రహించితే అక్కడ బజారు కీడ్చడము లేదా రచ్చ కీడ్చడము అంటే ఆ వ్యక్తిని పట్టుకొని, అంటే శరీరాన్ని పట్టుకొని బజార్లే కీడ్చడమో రచ్చలే కీడ్చడమో కాదు అక్కడ భావన. అలా చేస్తే ఆ వ్యక్తి కూడా బజారు కీడ్చడం, రచ్చ కీడ్చడం అంటే ఇదేనా అని నవ్వుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఆ ఉన్నత స్థితి నుంచి మనం ఉద్దేశపూర్వకంగా మనం కొన్ని చర్యలను చేసి అతన్ని ఇబ్బంది పరుస్తూ, లేదా ఆ స్థితి నుంచి ఆయన బీద స్థితికి, అంటే ఏదైతే కష్టాలు అనుభవించే స్థితికి మనం వచ్చేటట్టు చేస్తే దాన్ని, ఆ వ్యక్తిని మనం రచ్చ కీడ్చడము లేదా బజారు కీడ్చడము, బజారుకు లాగడము, ఇలాంటి వాక్యాన్ని నిజం చేసిన వారం అవుతాము. ఇది ద్వేషపూరితంగా చేస్తే. ఇక్కడ ఈ సందర్భాన్ని ఇక్కడికి ఆపేసి, ఇక్కడ హరిశ్చంద్రుడు స్థితి కూడా అదే. అయితే హరిశ్చంద్రుడు ద్వేషపూరితంగా చేసినది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు. కానీ హరిశ్చంద్రుడు సత్యవాక్పాలనకు కట్టుబడి ఉండటం వల్ల, ఆచరించినటువంటి పనుల వల్ల చంద్రమతీదేవి యొక్క రాణి నివాసం ఏదైతే ఉందో అది పోయి ఇలా అడవులు పట్టుకొని తిరిగి కష్టాలు పడేటువంటి స్థితికి రావడానికి హరిశ్చంద్రుడు చేసినటువంటి చర్యలే కారణం. కాబట్టి అక్కడ హరిశ్చంద్రుడు ఆ ఈడ్చి తెచ్చి అన్న పదాన్ని ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పును ఉద్దేశించినటువంటి మాటగా నేను భావిస్తున్నాను.
ఇది మీకు అర్థమైందని కూడా ఆశిస్తున్నాను. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఆ మాటను పూర్తిగా మనం పరిశీలించినప్పుడు ఆ ఈడ్చి తెచ్చి అనిన తరువాత కుసుమ సుకుమారమైన నీ శరీరమును అంటాడు. నీ శరీరమును హరిశ్చంద్రుడు అంటే అక్కడ కవి హరిశ్చంద్రుని పాత్రలో ఉండి రాసినటువంటి గొప్ప సాహిత్యం అది. హరిశ్చంద్రుడు సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు. ఇక్కడ వ్యక్తి అంటే కేవలం చంద్రమతిని శరీరంగానే చూడడం కాదు, తన అంతరాత్మతో మాట్లాడుతున్నటువంటి స్థితి అది. అంటే చాలా లోతైన భావం వచ్చేటువంటి మాటగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ చంద్రమతిని వేరు, చంద్రమతి యొక్క శరీరాన్ని వేరుగా చేసి కూడా చెప్తున్నాడు. అంటే నీ శరీరానికి ఇలాంటి అవస్థత కలిగించింది నేను చేసిన పనుల వల్ల అని ఆ యొక్క మాటకు నా యొక్క వివరణ. మీరు నన్ను అడిగినటువంటి రెండవ ప్రశ్న జవదాటి ఎరుగదు అన్న పద్యానికి అక్కడ ఈ లతాంగి అన్న పదము అలాగే దాసిగా అన్న పదము అంటే పద్యం పాడుతున్నప్పుడు ఒకటే పదాన్ని 2-3 సార్లు 4 సార్లు రిపీటెడ్గా మళ్ళీ పాడడం అలా పాడినారు కదా, అది కవి నిజంగా పద్యంలో అలా రాశారా అని. ఇంకొకటి ఏమిటంటే అక్కడ ప్రతి మాటన పతి మాటన అని కూడా మీరు అడగడం జరిగినది. దీనికి నా యొక్క వివరణ ముందుగా అది ఖచ్చితంగా పతి మాటే అని నేను చెప్తున్నాను. అది ఎందుకు అంటే ప్రతి మాట అంటే చంద్రమతి ప్రతి ఒక్కరి మాట వింటుంది అనే భావన వచ్చే అవకాశం ఉంది అక్కడ. పతి మాట అంటే తన భర్త మాట అంటే నా మాట, భర్తగా ఉన్నటువంటి నా మాట జవదాటదు అని దానికి ఒక ఆధారపూరితంగా ఇచ్చేటువంటి వివరణ అది. జవదాటి ఎరుగది యువతీలలామంబు ప్రతి మాట రతనాల పైడి మూట అంటే ప్రతి మాట అంటే అది ఎవరి మాట అన్న ఆధారం అక్కడ ఉండదు. అంటే చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మంచి మాట కావచ్చు, చెడు మాట కావచ్చు, ఇలా నానా అర్థాలు వచ్చే సందర్భం ఉంది అక్కడ. కాబట్టి పతి మాట అంటే భర్త మాట ఇక్కడ. ఇక అందులో ఇంకొక మర్మం కూడా ఏమిటంటే అక్కడ చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు దాసిగా విక్రయిస్తున్నాడు. అయితే ప్రజలు తనను నమ్మి ఆమె దాసి పని చేస్తుందని నమ్మి ఖచ్చితంగా కొనేలాగా చేయడం అక్కడ హరిశ్చంద్రుని యొక్క వాక్కుపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్తే మన గ్రామాల్లోకి వచ్చేటువంటి వారు ఏవైనా వారు తెచ్చినటువంటి వస్తువుల యొక్క కంపెనీ దాని బ్రాండ్ని అది ఎలా పనిచేస్తుంది, అది సంస్థ ఎప్పటి నుంచి ఉంది అని దాని గొప్పతనాన్ని వివరించి ప్రజలు కొనేలాగా ఆకర్షింపజేసి వారి వస్తువులను విక్రయించడం జరుగుతుంది. అది వస్తువుల విషయంలో. ఇక్కడ వ్యక్తిని విక్రయించేటప్పుడు ఖచ్చితంగా ఆమె గుణగణాలను వివరించడము, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మగలిగేలాగా అంటే ఈమె ఖచ్చితంగా ఈయన మాట విని మనకి దాసిగా పని చేస్తుంది మనం కొంటే అని దానికి అందుకు నేను దీనికి ఇస్తున్నటువంటి వివరణ ఖచ్చితంగా పతి మాట అది అని నా భావన. మీరు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న ఈ లతాంగి దాసిగా అని పాడినటువంటి పదే 4-5 సార్లు పాడినటువంటి పదం ఏదైతే ఉందో అది నిజంగా కవి పద్యపాదంలో రాశారా అని మీరు అడగడం జరిగినది. దీనికి నేను తర్వాత వీడియోలో వివరణ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఈలోగా ఈ వీడియో మీకు చేరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీరు చూసేటప్పుడు నాదొక చిన్న సందేహం ఉంది, దాన్ని కూడా మీరు స్వీకరించి నివృత్తిపరుస్తారని మిమ్మల్ని గురువుగా భావించి నా యొక్క సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాను. అలాగే నా వివరణపై మీ యొక్క అభిప్రాయం ఏమిటి, ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఒక చిన్న వివరణ ఇవ్వాలి అని కూడా ఆశిస్తూ ఈ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కూడా అనుకుంటున్నాను. నా ప్రశ్న ఏమిటంటే పద్యం ఛందస్సు ప్రకారం ఉంటుంది. ఛందస్సులో గురులఘువులు అన్నటువంటివి చాలా ప్రధానము. అందులో దీర్ఘం లేకుండా ఉన్నటువంటి అక్షరాలను లఘువుగాను, దీర్ఘంతో ఉన్నటువంటి అక్షరాలను గురువుగాను పరిగణిస్తారు.
అందులో మనం పాడేటప్పుడు ఎక్కడైనా దీర్ఘం లేకపోయినా కూడా అక్షరాన్ని అంటే నేనే కాదు, ఎవరు పాడినటువంటి చాలామంది ఈ పెద్ద పెద్దవారు పాడినటివి కూడా మనం గ్రహించినప్పుడు అక్కడ వాస్తవంగా ఘన విభజన ప్రకారం లఘువుగా ఉండాల్సినటువంటి అక్షరాన్ని కూడా దీర్ఘంగా పెట్టి పాడడం జరుగుతూ ఉంది. అలా పాడితే అది దీర్ఘంగా మనం పాడడం వల్ల అది గురువుగా మారే అవకాశం ఉంది కదా. దీర్ఘాన్ని దీర్ఘంగాను, దీర్ఘం లేని దాన్ని అక్కడికే ఆపేసే విధంగా పాడాలి కదా అన్నది. అలా పాడితే ఆ ఘన విభజన చెడుతుంది కదా అన్నది నా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సందేహం. మీరు తప్పుగా భావించకుండా నన్ను మీ శిష్యునిగా భావించి దీనికి మీ యొక్క వివరణ కోరుకుంటున్నాను. ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి నా వివరణ ఎలా అనిపించింది, అలాగే నా ప్రశ్నకు మీ వివరణ ఏమిటి అన్నది తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక నేను వివరించినటువంటి వివరణలో చరిత్రను లేదా గౌరవపూరితమైనటువంటి స్థానంలో ఉన్న వారిని అగౌరవపరిచినట్లుగాను ఎక్కడైనా పొరపాటున మాట్లాడింటే పెద్దలు పండితులు దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థన.